మీరు ఎప్పుడైనా ఎవరినైనా చూసారా? వారి బాహ్య ధార్మిక చర్యలు వారు ఇతరులను ఎలా ప్రవర్తించారో పూర్తిగా విరుద్ధంగా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని ప్రవక్తలు మీకా మరియు యెషయా యూదాలో ఎదుర్కొన్నారు. సందేశం స్పష్టంగా ఉంది. దేవుని నిజమైన ఆరాధన ఇతరుల పట్ల న్యాయం మరియు దయతో కలిసి ఉండాలి. నీతిమంతమైన జీవితం లేకుండా చేసే ధార్మిక ఆచారాలు దేవునికి అర్థహీనమైనవే. చారిత్రక సందర్భం చూపిస్తుంది. ఒకే దేశం రెండు వేర్వేరు లోకాలలో జీవిస్తోంది. రాజు యోతాము పాలనలో యూదా సైనిక విజయాలు మరియు ఆర్థిక సంపదను అనుభవించింది. క్రోనికల్స్ చెబుతున్న ఈ యోతాము ప్రభావవంతుడిగా ఎదిగాడు ఎందుకంటే అతను తన దేవుడైన యెహోవా సన్నిధిలో స్థిరంగా నడిచాడు. అయితే ఈ విజయపు పైపుత వెనుక తీవ్రమైన సమస్యలు ముడిపడి ఉన్నాయి. ధనవంతులు పేదలను దోచుకున్నారు, నాయకులు లంచాలు తీసుకున్నారు, ధార్మిక ఆచరణలు ఖాళీ ఆచారాలయ్యాయి. మీకా ద్వారా దేవుడు వారిని ఎదుర్కొంటున్నాడు. ఉల్లేఖనంగా తమ మంచాలపై చెడు ఆలోచించి దాన్ని చేయగల శక్తితో అమలు చేసే వారిని. ఈ ప్రభావవంతమైన వ్యక్తులు రాత్రి ఇతరుల ఆస్తులు, వారసత్వాలను ఎలా స్వాధీనం చేసుకోవాలో కుట్రలు పన్నేవారు. తమ పదవిని ఉపయోగించి దాన్ని చట్టబద్ధం చేసేవారు. ప్రతిస్పందన సూటిగా ఉంటుంది. నేను ఈ ప్రజలపై ఒక విపత్తును ఆలోచిస్తున్నాను, దాని నుంచి మీరే తప్పించుకోలేరు. దుష్టులైన నాయకుల గురించి మాట్లాడినప్పుడు అతని భాష స్పష్టంగా ఉంటుంది. ఉదాహరణగా, నా ప్రజల చర్మాన్ని చింపి ఎముకల నుండి మాంసాన్ని వేరు చేసే వారిని అంటాడు. వాళ్ళు నిజంగా మాంసాహారులు, క్యానిబల్స్ కాదు. ఇది పేదల నుండి అన్నీ లాక్కుని ఏమీ మిగలకుండా వదిలిపెట్టే విధానాన్ని వివరించే ఉపమానం. మత నాయకులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. ప్రవక్తలు తమకు ఆహారం ఇచ్చిన వారికి శాంతిని ప్రకటించేవారు, కానీ తినిపించని వారికి యుద్ధానికి సిద్ధమయ్యేవారు. వారు ప్రవచనాన్ని ఒక వ్యాపారంగా మార్చారు. సరైన ధర చెల్లిస్తే ప్రజలు వినాలనుకున్నదే చెప్పేవారు. యెషయా కూడా మీకా సమాంతరం ఉంటుంది. నిజమైన ఆరాధనపై శక్తివంతమైన కోణం జోడిస్తుంది. ప్రజలు అన్ని సరైన మతాచరణలు పాటించేవారు. ఉపవాసాలు, బలులు అర్పించడం, పవిత్ర దినాలను పాటించడం. వారు దేవునితో అడిగారు, మేము ఉపవాసం ఉన్నాం, మీరు గమనించలేదేంటి? దేవుని సమాధానం హృదయాన్ని తాకుతుంది. వారి ఉపవాసాలు అర్ధహీనంగా మారాయి. వారు కార్మికులను దోచుకుని అవసరమైన వారిని పట్టించుకోలేదు. ఆ తర్వాత సంపూర్ణ గ్రంథంలో అత్యంత శక్తివంతమైన వచనాల్లో ఒకటి వస్తుంది. దేవుడు నిజంగా కోరేది ప్రకటిస్తాడు. నేను కోరుకున్న ఉపవాసం ఇదే కాదా? చెప్పండి. అన్యాయపు సంఖ్యలను విప్పడం, యోకపు తాడులను విప్పడం కాదు. పీడితులను విముక్తి చేయడం, ప్రతి యోకను విరగదీయడం, ఆహారం లేని వారికి మీ ఆహారాన్ని పంచడం, నిరాశ్రయ పేద ప్రయాణికులకు ఆశ్రయం కల్పించడం కాదు. ఈ సందేశం మికా 6:8లో పరిపూర్ణంగా ముగుస్తుంది. అక్కడ దేవుడు కోరేది ఏమిటో అద్భుతంగా సంగ్రహించబడింది. న్యాయంగా ప్రవర్తించడం, కరుణను ప్రేమించడం, మీ దేవునితో వినయంగా నడవడం. మతుల్యత గమనించు. ఇతరుల పట్ల న్యాయం, అవసరంలో ఉన్నవారికి కరుణ, దేవుని ముందు వినయం. ఈ మూడూ కలిసే ఉండాలి. అయితే ఈ కఠిన హెచ్చరికల మధ్యలో మనకు అద్భుతమైన ఆశ కనిపిస్తుంది. యెషయా దేవుని వాగ్దానాన్ని పంచుకుంటాడు. నేను ఉన్నతమైన పవిత్ర స్థలంలో నివసిస్తున్నాను, కానీ మనస్సు విరిగిన వారితో, వినయంగా ఉన్నవారితో కూడా ఉంటాను. శాశ్వతత్వాన్ని నివసించే అదే దేవుడు వినయంగా ఉన్నవారితో నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు నిజంగా తమను తాము వినయంగా చేసుకుని నిజమైన న్యాయం మరియు దయను ఆచరించినప్పుడు దేవుడు అద్భుతమైన ఫలితాలను వాగ్దానం చేస్తాడు. మీ వెలుగు ఉదయపు వెలుగులా విరజిమ్ముతుంది. మీరు బాగా నీరు పోసిన తోటలా, మీరు ఎప్పుడూ తగ్గని ఓటలా ఉంటారు. ప్రభువుని మహిమ మీ వెనుక రక్షణగా ఉంటుంది. అది నిజంగా గొప్పది. అదే పునరుజ్జీవనం. అది దేవుడు తన ప్రజల మధ్య తనను తాను ప్రదర్శించడము. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మన ఆరాధనను పరిశీలించండి.
మా మతపరమైన కార్యకలాపాలు మనం ఇతరులను ఎలా ప్రవర్తిస్తున్నామో సరిపోతున్నాయా? కేవలం ఆచారాలను అనుసరిస్తున్నామా? లేక మన విశ్వాసం జీవన విధానాన్ని మార్చుతోందా? నిజమైన న్యాయాన్ని అన్వేషించండి, దయను ఆచరించండి. అన్యాయంగా ఉన్నవారికి సహాయ మార్గాలు వెతకండి, వనరులు పంచని, సహాయం ఇవ్వండి, ఉదారంగా ఉండండి. వినయాన్ని పెంపేను. దేవునితో నడక అనేది న్యాయాన్ని నిలబెట్టడమో, వినయమైన హృదయాన్ని కలిగి ఉండడమో అవసరమని గుర్తుంచుకోండి. ఈ రెండింటిలో ఒకదాన్ని లేకుండా చేయలేం. పునరుజ్జీవనాన్ని దేవుని మార్గంలో అన్వేషించండి. నిజమైన పునరుజ్జీవనం భావోద్వేగ అనుభవాల గురించి మాత్రమే కాదు. దానికోసం మన జీవితాలను దేవుని ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చుకోవడం, వినయంగా నడవడం అవసరం. మీకా మరియు యెషయా సందేశం ఇప్పటికీ ఆశ్చర్యకరంగా ప్రాసంగికంగా ఉంది. ఆరాధనను చర్యలకు సరిపోల్చాలని దేవుడు మనలను పిలుస్తున్నాడు. ఇప్పటికీ ఆయన మధ్యలో నిలబడే వారిని వెతుకుతున్నాడు. ఆయనను నిజంగా ఆరాధించేవారు, ఇతరులను న్యాయంగా ప్రవర్తించేవారు, అవసరంలో ఉన్నవారికి కరుణ చూపేవారు కావాలి. ఈ ప్రవక్తలు మనకు గుర్తు చేస్తారు, మనం ఇతరులను ఎలా ప్రవర్తిస్తున్నామన్న దానిపై, ముఖ్యంగా బలహీనులపై దేవుడు శ్రద్ధ చూపుతాడు. మనస్సు చెడిపోయిన హృదయాలతో చేసే మతపరమైన ప్రదర్శనలతో ఆయన ఆకట్టుకోడు. కానీ మనం నిజమైన ఆరాధనను ప్రాయోగిక కరుణతో కలిపితే ఆయన శక్తివంతంగా పనిచేస్తానని హామీ ఇస్తాడు. అప్పుడు నీ వెలుగు ఉదయపు వెలుగులా విరబూస్తుంది. నీ ఆరోగ్యం త్వరగా ప్రత్యక్షమవుతుంది. ఈ ప్రవక్తలు మనకు వేసిన ప్రశ్నలు. అది సులభం, సవాల్తో కూడినది. మనం కేవలం మతపరమైన ఆచారాలను అనుసరించే వారిగా ఉండిపోతామా? లేక నిజంగా న్యాయంగా ప్రవర్తించి, కరుణను ప్రేమించి, మన దేవునితో వినయంగా నడిచే వారమవుతామా? ఆ ప్రశ్నకు మన సమాధానం దేవుని సన్నిధి ఉదయపు వెలుగులా విరబోస్తుందా? ప్రభువుని మహిమ మనకు రక్షణగా నిలుస్తుందా అనే ముఖ్యమైన విషయాన్ని నిర్ణయిస్తుంది.